వెల్కమ్ టు మోక్షశ్రీ డిఐవై. ఈరోజు వీడియోలో ప్లేటెడ్ పఫ్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది చూపిస్తున్నాను. సో ఇది ప్రిన్సెస్ కట్ కుట్టానండి. బ్లౌజు స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇలా ఉంది. ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకుంటామో అలాగా లైనింగ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఫ్రంట్ షేప్ కూడా తీసుకోవాలి. సో బార్డర్ వచ్చేసి సపరేట్ ఇలా తీసుకోవాలి. బార్డర్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఉంది, ఖర్చుతో సహా తీసుకున్నాను. సో 4 ఇంచెస్ ఉంది, 1/2 ఇంచు ఖర్చు వదులుకున్నాను అనమాట. సో 4 ఇంచెస్ ఇలాగా మనము మార్కింగ్ వేసుకోవాలి. బార్డర్ ఎక్కడైతే వస్తుందో అక్కడికి. తర్వాత రిమైనింగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సో 7 ఇంచెస్ ఉంది. సో ఆ 7 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనము లెంత్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ప్లేట్స్ పెట్టేటప్పుడు కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే సరిపోతుంది. ఇవి నార్మల్ ప్లేట్స్ కాబట్టి. సో విడ్త్ వచ్చేసి మనకి 8 ఇంచెస్ ఉంది కదా, సో దానికి డబల్ తీసుకున్నాను. అది డబల్ మీద 8 ఇంచెస్ ఉంది. సో 16 ఇంచెస్ నేను డబల్ తీసుకున్నాను అనమాట. సో డబల్ ఫోల్డింగ్ మీద 16 ఇంచెస్ తీసుకున్నాను. సో చూడండి, ఇలాగ డబల్ ఫోల్డింగ్ మీద తీసుకున్నాను. మనకి వన్ సైడ్ ఒక 4 ఇంచెస్ కానీ 5 ఇంచెస్ కానీ వదులుకొని రెండు సైడ్లా మనం ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ వేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు ప్లేట్స్ పెట్టుకోవాలి. సో ఇలాగ చిన్న చిన్న ప్లేట్స్ ఎక్కడ వరకు అయితే మనం మార్కింగ్ వేసుకున్నామో అక్కడ వరకు ఇలాగ ప్లేట్స్ ఇచ్చుకోవాలి. సో ఎవరికైనా నేను స్పీడ్ చెప్తున్నాను అనేటట్లుంటే, వీడియో స్పీడ్గా వెళ్తుంది అనేటట్లుంటే బ్యాక్కి ఫార్వర్డ్ చేసైనా చూడండి, లేదా ప్లేబ్యాక్ స్పీడ్లో 0.75 అలాగా మనం స్లోగా కూడా పెట్టుకొని చూడొచ్చు. వీడియో ఫాస్ట్గా అయినా పెట్టుకోవచ్చు, స్లోగా అయినా పెట్టుకోవచ్చు. సో ఇలా ఫిల్స్ పెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు సైడ్ ప్లేట్స్ వచ్చేసి మనము ఆపోజిట్ పెట్టకూడదండి. మనం పఫ్ హ్యాండ్స్కి అయితే ఆపోజిట్ పెడతాము. దీనికి వచ్చేసి ప్లేటెడ్ మోడల్ కాబట్టి సో ఇలాగే మనం ఇందాక ఎలా పెట్టామో అలాగే పెట్టాలి. ఇంకొక టిప్ ఏంటంటే, మనం ఈ ప్లేట్స్ పెట్టేటప్పుడు మనం కింద ఒక చెయ్యిలాగా సపోర్ట్ పెట్టుకొని పైన ఈ ప్లేట్ వచ్చేసి మనం కొంచెం స్ట్రెచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. కొద్దిగా లాగి స్టిచ్ చేస్తే మనకి ప్లేట్స్ అనేది ఈక్వల్గా వస్తాయన్నమాట. ఎందుకంటే మనం ఆపోజిట్ పెట్టడం లేదు కదా అండి, మనకి లెగిసినట్టు ఉండకుండా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలాగ లాగి పెట్టాలి. అలా కాకుండా మనం నార్మల్గా పెట్టామంటే ఒక ప్లేట్ పెట్టిన తర్వాత ఇంకొక ప్లేట్ పెట్టడానికి లూజు సరిగ్గా రాదనమాట. సో ఇలాగ పట్టుకొని ఇలాగ ఈక్వల్గా పెట్టేసేయాలి. చూడండి, మనకు అప్పుడు నీట్గా ఇలాగ వస్తాయన్నమాట. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ప్లేట్స్ అనేది నీట్గా కనిపిస్తాయి. సో ఇప్పుడు వచ్చేసి మనము కింద బార్డర్ వచ్చేసి మనకి లైనింగ్కి కింద మనకి కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఏమైనా ఎక్కువ ఉంటే మనము కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా అంతా. ఈ బార్డర్ కట్ చేసుకునేటప్పుడు మనం 1/2 ఇంచు ఖర్చు వదులుకొని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ప్లేట్స్కి వచ్చేసి మనము సెంటర్ మనం బార్డర్ కరెక్ట్గా కట్ చేసుకున్నాం కదా, ఈక్వల్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. కొంచెం ఏమైనా ఎక్కువ ఉంటే ప్లేట్స్ మళ్ళీ ఇంకొకటి ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఈ సెంటర్ ఇలా మార్కింగ్ వేసుకున్న దాన్ని మనము ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకొని మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ వేసుకోవచ్చు కావాలంటే. సో దీన్ని ఇలాగ గోటుతో మనం ఇలా అన్నామంటే మనకు ఐరన్ చేసినట్టు నీట్గా ఉంటుంది. సో లైనింగ్ వచ్చేసి బార్డర్ దగ్గర సెంటర్ ఇలాగా సేమ్ మార్కింగ్ వేసుకొని ఒక స్టిచ్ వేసుకొని తిరిగేసేయాలి లైనింగ్ని. మనం ఇప్పుడు నార్మల్ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగా లైనింగ్ తిప్పేయాలి. సో సేమ్ ఇలాగ అనేసి ఇంకొక స్టిచ్ వేసుకోవాలి దాని మీద. సో ఇప్పుడు ఇది స్టిచ్ చేసేటప్పుడు ఇలా లైనింగ్ నుంచి జాయిన్ చేయొద్దండి, పైన నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ప్లేట్స్ అనేది నీట్గా ఈక్వల్గా పట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు పైన మనము ఇలాగ పైన నుంచి స్టిచ్ చేసుకోవాలి జాగ్రత్తగా నీట్గా. సో ఇక్కడ కూడా సేమ్ ప్లేట్స్ని వచ్చేసి కింద మనము స్టిచ్చింగ్ చేసిన తర్వాత హ్యాండ్ ఇలా సపోర్ట్ పెట్టుకొని పైన లూజ్ వస్తుందన్నమాట. జస్ట్ ఇలాగా లైట్గా ఇలాగా స్ట్రెచ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ప్లేట్స్ అనేది నీట్గా ఉంటాయి. లేదు అంటే మీరు ఐరన్ అయినా చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం ప్లేట్స్ అంతా హ్యాండ్స్ అంతా ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇలాగ పైన నేను మార్కింగ్ వేసుకున్నాను కదా, అలాగా మార్కింగ్ వేసుకోండి ముందే, మనకి లైనింగ్ మీదే స్టిచ్చింగ్ రావడం కోసము. సో ఎక్స్ట్రా పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ అనేది నేను ముందే షేప్ తీసి పెట్టుకున్నాను, అలాగ మార్కింగ్ వేసుకోవాలి. సో అప్పుడు అనేది మనకి రెండు
ఆపోజిట్ వస్తాయి అన్నమాట హ్యాండ్స్, లేదంటే మనకి రాంగ్ వస్తాయి. సో రెండు ఇలాగ రావాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎక్కువ పఫ్ హ్యాండ్స్ పఫీగా లేకోకుండా నార్మల్గా పఫ్ హ్యాండ్స్ ఇష్టపడిన వాళ్ళు నార్మల్గా ఉండే కోసము ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్.